నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కౌలు రైతులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నాబార్డ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులందరికీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 65% మంది రైతాంగంపై ఆధారపడి ఉన్నారని, వారందరికీ కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా భూసార పరీక్షలు నిర్వహిస్తామని, వ్యవసాయ రంగానికి అన్నుడు లేని విధంగా 45,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక కార్యాచరణతో సంబంధిత విభాగాల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం సిఎంఆర్ ఎస్ఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం అందజేసిన స్టాపర్స్, రేడియం జాకెట్లు, మాస్క్, ఎల్ఈడి బ్యాట్లను జిల్లా ఎస్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించి పోలీస్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకే చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇరుకు రోడ్ల వలన ట్రాఫిక్ సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సిఎంఆర్ ఎస్ఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం వారు ముందుకు వచ్చి ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడే స్టాపర్స్, రేడియం జాకెట్, ఎల్ఈడి బ్యాటర్స్ను, మాస్క్ అందజేయడం అభినందనీయమని ఎస్పీ తెలిపారు. ఈ పరికరాలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, ఆమదలవలస మొదలగు పట్టణాల్లో ట్రాఫిక్ నివారణకు ప్రత్యేక కార్యాచరణతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు ఇమాన్యుయల్ రాజు, పైడిపు నాయుడు, నాగరాజు, సిఎంఆర్ ఎస్ఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధులు జీవి రమణ, వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్, రాజేష్, సురేష్, వేణుగోపాల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పార్లమెంట్లో ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసీనులయ్యే ముందు వరుసలో కూర్చునే అరుదైన అవకాశం శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డికి దక్కడం పట్ల శ్రీకాకుళం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ లెక్చరర్ జి ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఎన్డీఏ పక్షాల నుంచి 6గురికి మాత్రమే మొదటి వరుసలో కూర్చునే అవకాశం ఉండగా అతి చిన్న వయసులోనే ఎర్రన్న తనయుడికి అవకాశం లభించడం భారతదేశ చరిత్రలో తెలుగువారికి దక్కిన ఒక గౌరవం అని కొనియాడారు. గతంలో దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా మొదటి వరుసలో కూర్చున్నారని, రాష్ట్రం నుంచి పలువురు కేంద్ర మంత్రులుగా పనిచేసిన మొదటి వరుసలో కూర్చున్న అవకాశం దక్కించుకున్నది ఈ తండ్రి కడుకులే అన్నారు. సభాపతి ఓం బిర్లా మంగళవారం 18వ లోక్సభలో సభ్యులకు సీట్లు కేటాయించి అధికారిక ప్రకటన విడుదల చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో రామ్మోహన్ నాయుడికి మొదటి వరుసలో కూర్చున్న అవకాశం లభించిందని తెలియడంతో ఆయన్ను అభినందించారు. పార్లమెంట్లో ఎర్రనాయుడు తర్వాత ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవమని అభివర్ణించారు. విద్యార్థులు బాగా చదువుకుంటూ భవిష్యత్తులో రాణించాలని, డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ హితవు పలికారు. శ్రీకాకుళం పట్టణంలోని బలగ మున్సిపల్ హై స్కూల్లో బుధవారం నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలో విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలు, అంతేకాకుండా ర్యాగింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ విధంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వలస వెళ్లి మోసపూరిత యాజమాన్యాల చేతిలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులను తిరిగి స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను ఢిల్లీలో మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి సౌదీ అరేబియా వెళ్లిన 22 మందికి యాజమాన్యం మోసపూరిత వైఖరితో గత 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తినేందుకు ఆహారం సైతం లేకపోవడంతో అల్లాడుతున్నారని, శ్రీకాకుళం జిల్లాలోని బాధిత కుటుంబాలు సైతం ఎంతో ఆందోళనగా ఉన్నారని వివరించారు. సమస్యపై వెంటనే చొరవ తీసుకోవాలని, అలాగే కార్మికులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. బాధితులకు సత్వర సాయం అందించేలా సౌదీలోని భారత ఎంబసీకి సమాచారం అందించాలని విన్నవించారు. దీనిపై జైశంకర్ సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ సదస్సులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడ CCLA కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల ఏర్పాట్లపై రెవెన్యూ శాఖ మంత్రి
అనగాని సత్యప్రసాద్ ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, అధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 1464 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, అందులో 738 రీసర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. శుక్రవారం జిల్లాలో జరగనున్న రెవెన్యూ సదస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, సెక్షన్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సమగ్రమైన దర్యాప్తుతో ప్రాపర్టీ కేసులు త్వరితగతిన ఛేదించి కేసు ప్రాపర్టీ రికవరీ చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వర్చువల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో లోక్ అదాలత్ కేసులు, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో కేసులు, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ప్రాపర్టీ ఎన్ఫోర్స్మెంట్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్లో రాజీ పడేందుకు అవకాశం ఉన్న ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా ఇప్పటి నుండే ప్రణాళికతో పనిచేయాలన్నారు. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, ప్రాపర్టీ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు, ముద్దాయిలు అరెస్టు తదితర అంశాలపై ఆరా తీసి అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో లాస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఫోక్సో కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, ప్రాపర్టీ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి దర్యాప్తు పెండింగ్లో ఉండుటకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తు పూర్తి చేయడానికి అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ నందు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వారి పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నుండి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ నాయకురాలు షర్మిలారెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించడం జరిగిందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే మండల గ్రామ స్థాయి కమిటీ వేయడం జరుగుతుందన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడం జరుగుతుందని, కార్యాచరణ చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి నియమించిన ఇన్ఛార్జ్ను పేర్లను జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు వెల్లడించారు. సమావేశంలో మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, మామిడి సత్యనారాయణ, బొత్స వెంకటరమణ, మజ్జి మురళీమోహన్, రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదన్ రావు, అనుపోజి రవికుమార్, అంబటి లక్ష్మణరావు, బొగ్గు రాము తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం బైరి గ్రామంలో పర్యటించిన ఆయన గోకులం సీసీ రహదారుల పనులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 3,303 సిమెంట్ రహదారి పనులు, 437 సిమెంట్ కాంక్రీట్ కాలువల పనులు, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ద్వారా మంజూరు అయ్యాయని, ఇందుకు సంబంధించి 276.54 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో 90% పైబడి పనులు జరుగుతున్నాయని, మిగిలిన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి నాటికి పల్లెల్లో నూతన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఫిష్ పాండ్స్, ఫార్మ్ పాండ్స్, ఇల్లు లేదా కార్యాలయాల పైకప్పు నుంచి వచ్చే నీటిని ఇంకింపజేసే పనులు, పెర్క్యులేషన్ ట్యాంక్స్, గోకులాలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు తదితర పనులను మండల స్థాయిలో శరవేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రారంభించిన ప్రతి పని వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో పీడీ వెంట ఏపీఓ సీతారాం, జేఈ పి బాలముకుందబాబు, టీఏ రత్నాకర్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశంను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రతి వారపు సమావేశంలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశ నిర్వహణ ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ పేరెంట్ టీచర్ సమావేశం ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో పాఠశాలల అభివృద్ధికి దోహదపడే దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామి అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో డిసెంబర్ నాటికి మంచినీరు, మరుగుదొడ్లు లేని కేంద్రాలు ఒక్కటి కూడా ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ లాంటి కేసులు నమోదు కారాదని స్పష్టమైన విధి విధానాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలన్నారు. సూర్యఘర్ పథకానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించి అపోహలు తొలగించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డ్వామా పీడీ బి సుధాకర్ బాబు, హౌసింగ్ పీడీ బి నగేష్, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీ 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 తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీకాకుళంకు చెందిన శ్రీలయ శ్రీ నృత్య కళానికేతన్ కె పరిమళ హరిహర్ శిష్య బృందం నృత్య నీరాజనం సమర్పించారు. అమ్మవారి బ్రహ్మోత్సవంలో సర్వభూపాల గజవాహన సేవలో అందించిన నృత్య నీరాజనం అందరినీ ఆకర్షించింది. మాడ వీధిలో కె పరిమళ హరిహర్, జ్ఞానప్రసన్న, స్వాతి సత్య, శ్రీహ, యశస్విని, పుష్పచందన, శ్రావణి, ఝాన్సీ లక్ష్మి, దీక్షణ సాయి, శరణ్య, దివిజశ్రీలు స్వామివారి పువ్వుల పల్లకిని పట్టి నృత్యం చేస్తూ టీటీడీ యాజమాన్యం భక్తుల ప్రశంసలు అందుకున్నారు. పదవీ విరమణ అనంతరం తన మిత్రుడు ఎండి అక్బర్ బాషా శేష జీవితం ఆనందంగా మనశ్శాంతిగా గడపాలని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మిత్రులు నిర్వహించిన పదవీ విరమణ అభినందన సభకు హాజరై పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మంచి పేరు తెచ్చుకున్నారని, శేష జీవితం కూడా హాయిగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ అందవరపు రామ, అటవీ శాఖ ఉమామహేష్, పలువురు ఉద్యోగులు, మిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అవకాడో పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుండి సూపర్ మార్కెట్ వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్నపండు అని కూడా అంటారు. దీనిలోని అధిక క్రొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి, మీ రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మెనో అన్సాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినండి. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సమిక్ వినిగర్ దానిపై చల్లి తీసుకోండి. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.